అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సాహసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాటను మనం ధ్యానం చేద్దాం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఇక్కడ యోనా చేసిన ప్రార్థన కనబడతా ఉంది. యోనా మొదటి అధ్యాయంలో నిద్రపోయిన అనుభవంలో కనబడతా ఉన్నాడు. 2వ అధ్యాయంలో ప్రార్థించిన అనుభవంలో కనబడతా ఉన్నాడు. అది కూడా ఉపద్రవం వచ్చినప్పుడు ప్రార్థించటం. ఇక్కడ యోనా స్వయాన తన చేతులారా తానే కొని తెచ్చుకున్న కష్టం. దేవుని దగ్గర ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను ఉపద్రవములో ఉండి అని మాట్లాడుతూ ఉన్నాడు. సహజంగా మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు సమస్యను చూస్తారు కానీ ప్రార్థన చేయటం పక్కన పెడతా ఉంటారు. కష్టాన్ని చూస్తారు కానీ ప్రార్థన చేయటం పక్కన పెడతా ఉంటారు. యోనాని నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమంటే ప్రకటించకుండా ఆయన అటువైపు వెళ్లకుండా తర్షీష్కు వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో వెళుతున్న క్రమంలో ఒక చేపకి దేవుడు ఆజ్ఞాపించి చేప యోనాను మింగేటట్టుగా చేపను ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపు అనేది చెర, సముద్రపు అడుగు భాగం అనేది ఒక జైలు లాంటిది. ఆ పరిస్థితుల్లో ఉండి కూడా, ఉపద్రవంలో ఉండి కూడా ఆయన మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఉపద్రవం నీ జీవితంలో ఒక రోగం రూపంలో ఉందేమో, ఉపద్రవం నీ జీవితంలో అప్పుల బాధలో ఉందేమో, మానసిక వేదనగా ఉందేమో. ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ప్రార్థన చేయటం అనేది చేయగలిగితే దేవుడు మొరను ఆలకించి తిరిగి జవాబును అనుగ్రహిస్తాడు. కానీ కష్ట సమయాల్లో మనం మనుషుల దగ్గరకు వెళ్ళి మనకున్న కష్టాన్ని వివరించి మరీ చెప్తాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కష్టం తీరదు. యోనా వలె మనం కూడా కష్టాలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టగా, ఆ మాట నేను ఉపద్రవంలో మనవి చేయగా అంటే దేవుని ఎదుట మనం ఎంత బాధలో ఉన్నా సరే ఆయన ఎదుటకు వెళ్ళటం నేర్చుకోవాలి. ఆయన ఎదుట ప్రార్థించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు అంగీకరించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక మాట అన్నాడు, పాతాళ గర్భములో నుండి. అంటే యోనా సముద్రపు అడుగు భాగంలో ఉన్నాడు. ఒక రకంగా పాతాళ గర్భానికి పోలి ఉంది సముద్రపు అడుగు భాగం. సముద్రపు అడుగు భాగాన్ని ఈడ పాతాళం అని రాశాడు, కానీ దీన్ని షియోల్ అంటారు. అంటే చనిపోయిన తర్వాత మనుషుల యొక్క ఆత్మలో అక్కడ ఉండే ప్రదేశాన్ని షియోల్ అని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ జవాబిచ్చెను అని రాయబడి ఉంది. ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రార్థన నీవు చేస్తూ ఉన్నప్పుడు నీకు తప్పకుండా జవాబు దొరుకుతుంది అనే నిరీక్షణ కలిగి చేయాలి. ప్రార్థించుతూ ఉన్నప్పుడు భారంతో చేయాలి. యోనా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తను ఈ యొక్క 2వ అధ్యాయంలో చాలా భారంగా ప్రార్థించి కనబడతా ఉన్నాడు. దాన్ని బట్టే ఇప్పుడు తిరిగి యోనాకి విడుదల దొరికింది. తర్వాత చేప కక్కివేయడం, ఆయన నినివేకి వెళ్ళటం, ప్రకటించటం, ఇదంతా కూడా జరిగింది. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్తలో ఒకసారి గుర్తు చేయటం జరిగింది. యేసే స్వయంగా యోనా గురించి మాట్లాడుతూ యోనా 3 రాత్రింబగళ్ళు
చేప కడుపులో ఉండెను. అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రులు పగళ్ళు భూగర్భమందు ఉండును అన్న సందర్భాన్ని గుర్తు చేసాడు. కావున మన పరిస్థితుల్లో మనము యోనాను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యోనా ఉపద్రవంలో ఉండి ఎలాగ ప్రార్థించాడో మనం కూడా దేవుని యొక్క సముఖములో ప్రార్థించే విషయంలో మనం పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ప్రార్థించే దానికంటే శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థించటం కూడా అత్యవసరమైనది. శ్రమల నుండి విడుదల పొందటానికి కావలసిన ఒకే ఒక సూత్రం ప్రార్థన. కనుక శ్రమల మధ్యలో, జైలు మధ్యలో, ఇరుకుల మధ్యలో ప్రార్థించటం తప్ప వేరే మార్గమే లేదు. యోనాను చూసి మనం కూడా ఎంత ఇరుకులో ఉన్నా, ఎంత ఆపదలో ఉన్నా ప్రార్థించే విడుదల పొందుదాం. దేవుడు అలాగా మన పరిస్థితులన్నిటినీ మార్చి సహాయం చేయునుగాక. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృపాక్షేమములు మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఆ, చాలా భారంగా ప్రార్థించి కనబడతా ఉన్నాడు. దాన్ని బట్టే ఇప్పుడు తిరిగి యోనాకి విడుదల దొరికింది. తర్వాత ఆ యొక్క చేప కక్కివేయడం, ఆ తర్వాత ఆయన నినివేకి వెళ్ళటం, సువార్త ప్రకటించటం, ఇదంతా కూడా జరిగింది. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్తలో ఒకసారి గుర్తు చేయటం జరిగింది. దేవుని యొక్క సన్నిధానంలో మనం మన పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు ఆయన వెంటనే జవాబిచ్చే దేవుడు. అయితే నిజమైన పశ్చాత్తాపంతో చేయాలి. యేసే స్వయంగా యోనా గురించి మాట్లాడుతూ యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉండెను. అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రులు పగళ్ళు భూగర్భమందు ఉండును అన్న సందర్భాన్ని గుర్తు చేశాడు. కావున మన పరిస్థితుల్లో మనము యోనాను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యోనా ఉపద్రవంలో ఉండి ఎలాగ ప్రార్థించాడో మనం కూడా దేవుని యొక్క సముఖములో ప్రార్థించే విషయంలో మనం పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ప్రార్థించే దానికంటే శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థించటం కూడా అత్యవసరమైనది. శ్రమల నుండి విడుదల పొందటానికి కావలసిన ఒకే ఒక సూత్రం ప్రార్థన. కనుక శ్రమల మధ్యలో, జైలు మధ్యలో, ఇరుకుల మధ్యలో ప్రార్థించటం తప్ప వేరే మార్గమే లేదు. యోనాను చూసి మనం కూడా ఎంత ఇరుకులో ఉన్నా, ఎంత ఆపదలో ఉన్నా ప్రార్థించి విడుదల పొందుదాం. దేవుడు అలాగా మన పరిస్థితులన్నిటినీ మార్చి సహాయం చేయునుగాక. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృపాక్షేమములు మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.